తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆడపడుచులు ఎంతో ఇష్టంగా ఆడుకునే బతుకమ్మ పండుగని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల వ్యాప్తంగా పల్లెలు కొత్త శోభని సంతరించుకున్నాయి. పలు గ్రామాల్లో పాటు వార్డులోని మహిళలు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల్ని ఎత్తుకుని గ్రామంలోని స్థానిక దేవాలయాలు కూడళ్ల వద్దకి తీసుకువచ్చారు. అక్కడ గుండ్రంగా పెట్టిన బతుకమ్మల చుట్టూ కోలాటాలు వేస్తూ సందడి చేశారు. శనివారం రోజు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మని తీరొక్క పూలతో పేర్చారు. సాయంత్రం స్థానిక దేవాలయాలు కూడళ్ల వద్దకి తీసుకువచ్చారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ రాత్రి వరకు ఆడిపాడారు. అనంతరం బతుకమ్మల్ని సమీపంలోని నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు. స్థానిక ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి రవితో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పలువురు రాజకీయ నాయకులు కూడా బతుకమ్మ వద్దకు వెళ్లి మహిళలకి శుభాకాంక్షలు తెలిపారు.
బతుకమ్మకు బంతి పూల కానుగా సిరులిచ్చే మా తల్లికి సిద్ధమైన వేడుక ఘనముగా కొలిచేటి గౌరమ్మ జాతర ఊయల పాటలతో పరవశించే ఆటరా
అదేవిధంగా ముఖ్యంగా మన అందరికీ ముందుగా ఎంగిలిపూడి బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణలో అతిపెద్ద బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలుకొని 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఫస్ట్ రోజు ఎంగిలిపూడి బతుకమ్మతో స్టార్ట్ చేసి లాస్ట్ రోజు 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగించడం జరుగుతుంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి మన తెలంగాణలో ఆడపడుచులందరూ ఎంతో పెద్ద ఎత్తున మన బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది.